100 కోట్ల షేర్ లేకపోయినా 100 కోట్ల బడ్జెట్ పెట్టిస్తున్న స్టార్స్. ఆ స్టార్స్ ఎవరు, ఏ సినిమాకి ఎంత పెట్టిస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, మిడ్ రేంజ్ హీరోలు 100 కోట్ల బడ్జెట్, బాహుబలి బెట్టింగ్. హిట్ టాక్ లేకుంటే నిర్మాతలకి షాక్. ఒకప్పుడు 30 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీసే మిడ్ రేంజ్ హీరోలు ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ సినిమాలతో రచ్చ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు అయితే 100 కోట్ల షేర్ సునాయాసంగా వచ్చేస్తుంది. కానీ మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇంత భారీ బడ్జెట్ అంటే నిర్మాతలకు గుండెల్లో గుబులు తప్పదు. అయినా కొంతమంది హీరోలు 100 కోట్ల షేర్ సినిమాలు లేకపోయినా నిర్మాతలు భారీ బడ్జెట్లతో రిస్క్ తీసుకుంటున్నారు. ఆ హీరోలు ఎవరో ఒక స్పెషల్ లుక్ వేద్దాం. పవన్ కళ్యాణ్ సినిమా ఫోకస్ తగిన బడ్జెట్ మాత్రం భారీగా పెడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై పూర్తి దృష్టి పెట్టడం లేదు. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో సెటిల్ కావాలనుకున్నారు. కానీ పార్టీని నడపడానికి వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలు 100 కోట్ల షేర్ రాబట్టలేదు. అయినా ఇప్పుడు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలకు 100 కోట్ల బడ్జెట్తో నిర్మాతలు రిస్క్ తీసుకుంటున్నారు. పవన్ సినిమాకు హిట్ టాక్ వస్తే 100 కోట్ల షేర్ కేక్ వాక్ అనడంలో సందేహం లేదు. ఇటు చూస్తే బాలకృష్ణ అఖండ అయితే హిట్ అయింది. ఇప్పుడైతే 180 CRతో డేరింగ్ చేయబోతున్నారు. బాలకృష్ణ కెరియర్లో డాకు మహారాజ్ 80 కోట్ల షేర్తో టాప్ గ్రాసర్గా నిలిచింది. అయినా అఖండ 2 కోసం నిర్మాతలు ఏకంగా 180 CR బడ్జెట్ పెడుతున్నారు. అఖండ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ డేరింగ్ స్టెప్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇక చూసుకుంటే మంచు విష్ణు 25 కోట్ల షేర్ లేనప్పటికీ 100 కోట్ల బెట్టింగ్ అయితే చేస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు 100 కోట్ల షేర్ సినిమా దూరం. 25 కోట్ల షేర్ మూవీ కూడా లేదు. అయినా కన్నప్ప సినిమాకు 100 కోట్ల పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు ఉండడంతో నిర్మాతలు ఈ రిస్క్ తీసుకుంటున్నారని టాక్. నాని అయితే హిట్ల మీద హిట్లు, బడ్జెట్ కూడా అలానే పెట్టుకుంటూ వెళ్తున్నాడు. నాని మంచి ఫామ్లో ఉన్నాడు. వరుసగా సక్సెస్లు అందుకుంటున్న అతని కెరియర్లో 100 కోట్ల షేర్ మూవీ లేదు. అయినా పారడైజ్తో పాటు సిబి చక్రవర్తి దర్శకత్వంలో రాబోయే సినిమాకు 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. ఇంకా చూసుకుంటే సాయి ధర్మ తేజ్ ఒక్క హిట్తో 140 CR రిస్క్. మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్ కెరియర్లో విరూపాక్ష ఒకటే 100 కోట్ల గ్రాస్ కొట్టింది. బ్రో కలెక్షన్స్ పవన్ ఖాతాలో తప్ప సాయి ఖాతాలో వేయలేం. అయినా సంబరాల ఏటిగట్టు కోసం హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి 140 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఈ రిస్క్ హిట్ అవుతుందా చూడాలి. విజయ్ దేవరకొండ అయితే గీతా గోవిందం జోరులో ఉన్నారు. ఇప్పుడైతే 150 కోట్లు పెడుతున్నారు. మిడ్ రేంజ్ హీరోల్లో విజయ్ దేవరకొండ టాప్లో ఉన్నాడు. గీతా గోవిందం 130 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినా 100 కోట్ల షేర్ రాలేదు. అయినా కింగ్డమ్ కోసం 150 షేర్ల బడ్జెట్తో 2 పాటలుగా రూపొందుతుంది. ఇక నాగ చైతన్య 100 కోట్ల షేర్ లేకపోయినా భారీ బడ్జెట్. అక్కినేని నాగ చైతన్య కెరియర్లో తాండేల్ 90 కోట్లతో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇప్పుడు విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండుతో చేస్తున్న సినిమాకి 100 కోట్ల పైగా బడ్జెట్ పెడుతున్నారు. కానీ నాగ్ ఖాతాలో 100 కోట్ల షేర్ మూవీ ఇంకా లేదు. ఇక నిఖిల్ కార్తికేయ 2 జోష్ అయితే కొనసాగిస్తున్నారు. నిఖిల్ కెరియర్లో కార్తికేయ 2 హైయెస్ట్ గ్రాసర్. 100 కోట్ల షేర్ మూవీ లేకపోయినా స్వయంభూ కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారని టాక్. అఖిల్ ఒక్క హిట్తో 100 కోట్ల రిస్క్. అఖిల్ అక్కినేని 5 సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒక్కటే హిట్, అది కూడా 25 కోట్ల షేర్. 100 కోట్ల షేర్ మూవీ లేకపోయినా యూవీ ప్రొడక్షన్స్లో రాబోయే సినిమాకి 100 కోట్ల పైగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ధనుష్ 50 కోట్ల పారితోషికంతో 125 CR బడ్జెట్. తమిళ స్టార్ ధనుష్ 100 కోట్ల షేర్ మూవీ లేదు. అయినా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా కోసం 125 CR పెడుతున్నారు. ఇందులో ధనుష్ పారితోషికమే 50 కోట్లని సమాచారం. మిడ్ రేంజ్ హీరోలు భారీ బడ్జెట్లతో రిస్క్ తీసుకుంటున్నారు. హిట్ టాక్ వస్తే జాక్ పాట్, లేకపోతే నిర్మాతలకు భారీ నష్టం అయితే తప్పదు. ఈ బెట్టింగ్ ఎవరికి హిట్ అవుతుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బాల్.